ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. డైరెక్ట్గా సృజన గారితో మాట్లాడండి. మీరు వెళ్ళి తన మనసు మార్చండి. ఈ వసుధను నమ్ముకుంటే పనులు అయ్యేటట్లు లేవు. నేనే ఏదో ఒకటి చేయాలి. ఛ! ఆ సృజన నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి మా బావకి రిటైర్మెంట్ ఇచ్చి ఆస్తి అంతా నొక్కేద్దామంటే ఆ సృజనేమో బాంబు పేల్చింది. సృజనేమో దానికి మతుండే మాట్లాడుతుందా? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ కమ్ బాడీ గార్డ్ని పెళ్లి చేసుకుంటానంటమేంటి? అయినా వాడు డ్రైవర్ ఏంటి, బాడీ గార్డ్ ఏంటి? వాడికే పని లేక సృజన పెట్టిన పని లేకపోతే వాడికే చిప్పు చిరిగి చిలకడ దుంపను చూసి చామదుంప అంటాడు, చామదుంపను చూసి చిలకడ దుంప అంటాడు. అలాంటి వాడిని సృజన పెళ్లి చేసుకుంటానంటమేంటి? అంటే ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకొని ఈ సామ్రాజ్యానికి రాజును చేస్తే నిన్నటిదాకా బానిసలా చూసిన వాడిని బాద్షాలా ఫీల్ అయ్యి వాడికి సలాములు కొట్టాలా? అలా సలాములు కొట్టడం కంటే నలుగురు పెట్టి వాడిని పాతి పెట్టించటం చాలా ఈజీ. రే గోపి, నీకు ఈ భూమి మీద శ్వాసించే రోజులు అయిపోయారా? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నువ్వు చేయలేని దాన్ని నేను చేయించబోతున్నా. ఏంటది? ఆ గోపిగాడికి కొంతకాలం మార్చురీలో, శాశ్వతంగా శ్మశానంలో బర్త్ కన్ఫర్మ్ చేస్తున్నా. మరి నీ కోసం జీవితకాలం జైల్లో కూడా చేయించుకుంటున్నావా? నీకు ఇంతకు ముందే చెప్పాను, శత్రువు చావాలి, కానీ ఆ చెయ్యి మనది కాదు, మన వాళ్ళది కూడా అయ్యుండకూడదు అని. మరేం చేయమంటావు? పనికొచ్చే పనులు చెయ్యాలి అని అంటున్నాను. పనికొచ్చే పనులంటే ఇప్పుడు ఆ గోపిని చంపొద్దంటావా? సరే, చంపి ఏం సాధిస్తావు? వాడు లేకపోతే సృజన నా కొడుకుని పెళ్లి చేసుకుంటుంది అని నీకు నమ్మకం ఉందా? వాడు లేనప్పుడు కూడా నీ కొడుకున్నాడు కదా, కనీసం కన్నెత్తి చూసిందా? పోనీ పలకరింపుకైనా నవ్విందా? నీ కొడుకు తన మనసులో కాదు కదా, కనీసం తన మెదడులో కూడా లేడు. అలాంటి వాడి గురించి నువ్వు ఎన్ని కలలు కన్నా అది అవ్వదు. మరి ఏం చేయమంటావు? ఏం చెయ్యొద్దు, చూస్తూ ఉండు. చూస్తూ ఉండాలా? అలా చూస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ పెళ్ళైపోతుంది. అవ్వని. అవ్వనివ్వాలా? అసలు నీకు బ్రెయిన్ పనిచేస్తుందా? అది పని చేస్తుంది కాబట్టే అవ్వని అంటున్నా. అంటే ఇప్పుడు గోపికి సృజనకి పెళ్ళవుతుంటే చూస్తూ ఉండు అంటున్నా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చెప్పేది సరిగ్గా వింటే నీకు వాణ్ణి చంపాలనే పిచ్చి తగ్గుతుంది. గోపి ఎవడు? గతం మర్చిపోయిన అనామకుడు. అనామకుడు ఎప్పుడు అనామకంగానే ఆలోచిస్తాడు గాని అద్భుతాల్లో ఆలోచించడు. అలాంటి అమాయకుడు సృజన మొగుడైతే మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట. నువ్వు వాణ్ణి చంపావనుకో, వాడి ప్లేస్లో ఇంకొకడొస్తాడు. ఆ వచ్చినవాడు సృజనకి మాత్రమే మొగుడవడు, నీకు కూడా. అర్థమైంది. కాబట్టి నువ్వు ఆవేశపడకుండా ఆలోచించి జరిగేదాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉండు. జరగాల్సింది నేను జరిపిస్తాను. ఒక డౌట్. అడుగు. వాళ్ళిద్దరికీ పెళ్ళైతే మనకేంటి లాభం? మనం ఏమైనా చెయ్యాలంటే ఆ తార ఉంది కదా. ఇలాంటి వెధవ నా ఇంటల్లుడయ్యాడనే బాధతో ఆ ఆదిత్య మౌర్య ఫోటోకి దండ పడుతుంది. సృజన
గోపిని చూసుకోవడం, వాడి ప్రేమలో తడవడమే పనిగా పెట్టుకుంటుంది. అప్పుడు ఆ తార ఒంటరిదవుతుంది. అదే అదనుగా చూసుకుని తార ఫోటోకి కూడా దండ వేద్దాం. నువ్వు సూపర్ వసుదా. ఇదే జరిగితే మన లైఫ్లు సెటిల్ అయినట్టే. హే, ఏం చేస్తున్నారు ఇక్కడ? నీ గురించి ఆలోచిస్తున్నాం. నా గురించా? నా గురించేంటి? నీ పెళ్లి గురించి. అది డిసైడ్ అయిపోయిందిగా. ఇంకా ఇందులో ఆలోచించడానికి ఏముంది చెప్పు? నా పెళ్లి గోపితోనే. గోపినే నాకు కాబోయే భర్త. మీరు చేసుకోవాలనుకుంటే సరిపోద్దా? కానీ మిమ్మల్ని కూడా చేసుకోవాలనుకోవాలిగా. భయం అనేది మనిషిలో ప్రేమని బయటకు రాకుండా కప్పేస్తుంది. ఇంత సడన్ గా ఇంతమంది ముందు చెప్పేసరికి భయపడుంటాడు. కొంచెం టైం ఇస్తే తనలో భయం తగ్గి ప్రేమ బయటకు వస్తుంది. టైం సాల్వ్స్ మెనీ ఇష్యూస్. మీరు ఎంత టైం ఇచ్చినా నాకు మీ మీద ప్రేమ పుట్టదు మేడం. అసలు మీ మీద నాకు ప్రేమ ఏంటి మేడం? నన్ను వదిలేండి మేడం, నేను పోతాను. సరే, వదిలేస్తాను. కానీ ఎందుకు వదిలేయాలో ఒక్క కారణం చెప్పు. ఒక్కడి కాదు మేడం, 100 చెప్తా. నేను మీకు సరిపోను మేడం. మీ స్థాయి గొప్పది. నా స్థాయి దాంతో నాకు అవసరం లేదు. నాకు చాలా అవసరం. నేను గతం మర్చిపోకముందు శ్రీకర్ సార్ దగ్గర ఉండేవాడిని కదా. అప్పుడెవరో కాంతార కోసం వెతికేవాడినంట. తను దొరకాలని, తనతో కలిసి బ్రతకాలని ప్రతి క్షణం పరితపించేవాడినంట. అంటే నా గతంలో నాకు ఎవరో ఉన్నారనేగా. ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి అన్యాయం చేసిన వాడిని అవుతా. అలాంటి తప్పు నేను చేయలేను మేడం. ఏం పేరు చెప్పావ్? కాంతారానా? అందులో సగం పేరు తార. ఈ తారే కాంతారనేమో. సరిగ్గా చూడు, గుర్తు తెచ్చుకో. చెప్పావుగా కాంతారా అని. సగం పేరు మ్యాచ్ అయిందిగా. గుర్తు తెచ్చుకో. నీ గతాన్ని గుర్తు తెచ్చుకో. ఈ తారేనేమో నీ కాంతారా. గుర్తు తెచ్చుకో. నువ్వు నా సొంతం అవ్వకపోతే నేను చచ్చిపోతాను కాంతారా, చచ్చిపోతాను. ఏ సంబంధం లేని నా కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి నాకు పునర్జన్మనిచ్చాడు. అంటే ఒక రకంగా అందుకు నేనే బాధ్యత వహించాలి. కానీ నేనెప్పుడూ ఆ పని చేయలేదు. తారా సృజన నీకు గతం గుర్తుకు రావడానికి ప్రయత్నాలు చేస్తుంటే చూస్తూ ఉన్నాను తప్ప ఏమీ చేయలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? మాట్లాడి గోపి. మాట్లాడుతుంటే మనసులోని బాధ తగ్గుతుందంటారు. తరిచి చూసుకుంటే
చేసిన తప్పులు తెలుస్తాయంటారు. నేనెప్పుడు నీకు ఏ సాయం చేయలేదు, కానీ ఇప్పుడు నేను ఒక సాయం అడగటానికి పిలిపించాను. సృజనాన్ని పెళ్లి చేసుకో గోపి, సృజనాన్ని పెళ్లి చేసుకో గోపి, సృజనాన్ని పెళ్లి చేసుకో. సార్, ఏంటి సార్ మీరు మాట్లాడేది? సృజన మేడంని నేను సార్, తప్పు సార్. ఆవిడేదో తెలియక మాట్లాడితే ఆవిడికి సర్ది చెప్పాల్సిన మీరే తప్పుగా మాట్లాడటం ఇది తప్పు సార్. సార్, ఆవిడికి నా మీద ఉంది జాలి సార్, ప్రేమ కాదు సార్. సార్, ఏదో ప్రాణాలకి తెగించి మిమ్మల్ని కాపాడాను. గతం మర్చిపోయానన్న జాలితోనే మీరు నన్ను ఆదరించి మరీ ఖాళీగా ఉన్నానని, ఇబ్బంది పడుతున్నానని జాలితోనే ఉద్యోగం ఇచ్చింది సార్. ఇప్పుడు తను మళ్ళీ అదే జాలితో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది సార్. సార్, ఎవరి మీదైనా జాలేస్తే జాలి చూపించాలి, కానీ ఇలా పిచ్చిదానిలా ప్రేమ పెళ్లి అని చెప్పి క్షమించండి సార్, పిచ్చిదానిలా కాదు, మంచితనం ఎక్కువై ప్రేమ పెళ్లి అనటం తప్పు సార్. ఒక పని చేయండి సార్, మీరు నన్ను చంపేయండి సార్. ఏంటి గోపి ఆ మాటలు? ఇంట్లో ఏదైనా తుపాకీ ఉంటే మీరు తెచ్చి నన్ను కాల్ చేయండి సార్. లేదంటే మనుషులు పెట్టి నన్ను కొట్టించండి సార్. లేదంటే సార్, మీకెందుకు సార్ ఇబ్బంది, నేనే నా రూమ్లోకి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోతాను సార్. గోపి, సార్, ఆగు, నన్ను ఆగు వదలండి గోపి, సార్. ఏంటిది? వదలండి సార్, గోపి, ఆగు. నన్ను. చెప్పేది విను, గోపి. చెప్పేది విను. పిచ్చి పట్టిందా నీకు? ఇప్పుడేంటి సార్, మేడం గారు నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడే పట్టింది. అది తగ్గాలన్నా, పూర్తిగా పోవాలన్నా నేనే పోవాలి సార్. నువ్వు పోతే సృజన ఊరుకుంటుందా? నీ మీద చచ్చేంత ప్రేమను పెంచుకున్న పిచ్చిది తను తస్తుంది, తను తస్తుంది, తను తస్తుంది. నీకది కావాలా? వద్దు సార్, సృజన గారికి ఏం కాకూడదు. మీరంతా బాగుండాలి సార్. అంతా బాగుండాలి అంటే
నువ్వు సృజనాన్ని పెళ్లి చేసుకోవాలి. సార్, అవును గోపి, సార్ ఇప్పటిదాకా సృజనతో మాట్లాడారు. తను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటుంది. లేదంటే చేసుకోను అంటుంది. ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకోకపోతే మొన్న సిద్ధాంత్ గారు చెప్పింది నువ్వు విన్నావు కదా. పెద్ద ప్రాణానికే ప్రమాదం అన్నారు. అంటే ఆదిత్య గారికి లేదు, అలా జరగకూడదు. జరగకూడదంటే సరిపోదు, జరగకుండా చూడాలి. ఆయనది నువ్వు కాపాడిన ప్రాణం. ఇప్పుడు ఆ ప్రాణమే ప్రమాదంలో ఉంది. ఆ ప్రాణానికి ఏమీ కాకూడదంటే నువ్వు పెళ్లి ఒప్పుకోవాలి. ఆలోచించు గోపి, నువ్వు కాపాడిన ప్రాణం నీ ముందే పోతూ ఉంటే చూస్తూ ఉండగలవా? నిన్ను ఇంతగా ఆదరించిన కుటుంబం నాశనం అవుతూ ఉంటే నువ్వు తట్టుకోగలవా? నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని సృజన తెగించి చెప్పింది. ఇప్పుడు నువ్వు కాదు అంటే ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి జరగకపోతే ఆదిత్య గారి ప్రాణానికే ప్రమాదం. చెప్పు గోపి, చెప్పు. చేసుకుంటాను, చేసుకుంటాను, చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటాను. మీరెలా చెప్తే అలా చేస్తాను. నన్ను గుర్తుపట్టాలని నేనే తన కాంతారా అని అందరికీ చెప్పి నన్ను ఈ బాధకి దూరంగా తనకి దగ్గరగా తీసుకోవాలని ఎన్ని కలలు కన్నానో, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో. నీకు తెలీదా? నీకు తెలీదా? నీకు తెలీదా? అలాంటిది నా గోపికి పెళ్ళ, అది నా ప్రాణ స్నేహితురాలు సృజనతోనా? 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 చెప్పమ్మా, ఏం చేద్దామని ఇదంతా చేస్తున్నావు? ఏం చూద్దామని ఇలా చేస్తున్నావు? ఇలా చేస్తున్నావు? ఇలా చేస్తున్నావు?
నా మీద? నీకు జాలి కలగలేదా తల్లి? నా మీద దయ రాలేదా అమ్మా? అవును, తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను నమ్మి తప్పు చేశాను. నీకు మొక్కి తప్పు చేశాను. నువ్వు మమ్మల్ని కలుపుతావని, గోపిని నా వాణ్ణి చేస్తావని నిన్ను నమ్మి నీకు మొక్కి చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను నమ్ముకుంటే కాదు, నేనే ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుదే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకమర్దిని శైలసుతే. ఇదేంటి ఫోన్ కట్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేయి గోపి. కట్ చేస్తున్నాడేంటి? ప్లీజ్ గోపి, ఫోన్ లిఫ్ట్ చేయి. ఏంటి మేడం? గోపి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి మేడం? మీరు కూడా సృజన గారిని పెళ్లి చేసుకో, ఆవిడికి నువ్వంటే చాలా ఇష్టం, ఆవిడ పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటుంది. నా మాట విని తనని పెళ్లి చేసుకో అంటారు, అంతే కదా? ఇప్పుడే ఆదిత్య గారు ఇవే చెప్పారు. నీ కథ ఏంటో నీకు తెలీదు, అది గుర్తొస్తుందన్న నమ్మకమూ లేదు. అలాంటి గతాన్ని గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తుని నాశనం చేసుకోకు అని చాలా చెప్పారు మేడం. నా కోసమైనా నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ప్రాధేయపడ్డారు మేడం. అంత పెద్ద సార్ అంతగా బాధపడుతుండే చూడలేక నేను ఒప్పుకున్నాను మేడం. నేను ఈ పెళ్లి చేసుకుంటాను మేడం. అంటే నువ్వు పెళ్లి ఒప్పుకున్నావా? తప్పలేదు మేడం. బ్రతికిస్తున్న వాళ్ళు బ్రతిమాలుతుంటే కాదనలేకపోయాను మేడం. సరే మేడం, నేను ఉంటాను. గోపి గోపి, ఒక్క నిమిషం. చెప్పండి మేడం. నీ గతం గురించిన నిజం నాకొకటి తెలుసు, అది నీతో మాట్లాడాలి. నా గతమా? అవును గోపి, నీ గతం గురించే.
ఏంటి మేడం అది? అది ఫోన్లో చెప్పేది కాదు గోపి. నేను ఆదిత్య గారింటికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి దగ్గర ఉన్నా. నువ్వు అక్కడికి వచ్చేయ్. అలాగే మేడం, నేను ఇప్పుడే వస్తున్నాను. గోపి గోపి ఎక్కడికి గోపి? నా గతాన్ని తెలుసుకోవడానికి. గతాన్ని తెలుసుకోవడానికా? ఏమన్నా కొంపలు మునగబోతున్నాయా? సృజనాన్ని మర్చిపోతాడు. నా కోసం పిచ్చివాడైపోతాడు. మా ముగ్గురి జీవితాలు నీ దయ మీద ఆధారపడి ఉన్నాయి తల్లి. నిజాన్ని నిజమని చెప్పినా నమ్మే పరిస్థితుల్లో గోపి లేడు. ఆ కాంతార ఎవరో నాకు తెలీదు. నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు. పోనీ ఈ నిజాన్ని ఆదిత్య గారికి కానీ సృజనకు కానీ చెప్తే నమ్ముతారా? లేదు, నన్ను అసహించుకుంటారు. ఇంతకాలం ఈ నిజాన్ని మా దగ్గర ఎందుకు దాచావు అని నిలదీస్తే, మరి వికాస్కి భార్యగా విరాజ్కి తల్లిగా ఎందుకు నటించావు? ఇంత నటించిన దానివి ఇప్పుడైనా నిజం చెప్తున్నావా అని మాకు నమ్మకం ఏంటని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటే ఎన్నాళ్ళు ఇంత నటించిన దానివి మా దగ్గర నటించలేదని నమ్మకం ఏంటని అపార్థం చేసుకుంటే నో, అలా జరగకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ముందు పెళ్లి ఆపాలి. కానీ ఎలా? ఇప్పటికిప్పుడు ఇంత కథ అల్లి నాకు గతం గుర్తు రావాలని ఇలా ప్రయత్నించారా? గోపి, ఈ కాంతారాన్ని నమ్మలేదా? నీ కాంతారాన్ని నమ్మలేదా? నిన్ను ఎలా నమ్మించాలి గోపి? నిన్ను నా వాడిగా ఎలా చేసుకోవాలి? భయపడ్డావు కదూ? లేదు. ఏయ్, నిజం చెప్పు, నువ్వు భయపడ్డావు. లేదు లేదు, నువ్వు భయపడ్డావు. పెళ్లి వయసు వచ్చింది, ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదు. చేతికా కట్టేంటమ్మా?
పొద్దున్న కూరగాయలు కోస్తుంటే కట్ అయింది సార్. అయ్యయ్యో, జాగ్రత్త అమ్మా. తారా, నీకో గుడ్ న్యూస్. సృజన పెళ్లికి ఒప్పుకుంది. ఓహ్ సారీ, ఇది నీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంకో గుడ్ న్యూస్, గోపితో సృజన పెళ్లికి నేను ఒప్పుకున్నాను. ఏంటమ్మా అటు ఇటు చూస్తున్నావు? గోపి ఒప్పుకున్నాడానా? నేనే స్వయంగా గోపిని ఒప్పించాను. వసుదా కూడా నాకు హెల్ప్ చేసింది గోపిని ఒప్పించడానికి. సృజన గోపిల పెళ్లికి వసుధ హెల్ప్ చేసిందా? వసుధ ఏం ప్లాన్ చేస్తుంది? నా ఒక్కగానొక కూతురు సృజన. తను చిన్నప్పటి నుంచి తను కోరుకుందేదీ నేను కాదనలేదు. నిజానికి తను నన్ను పెద్దగా ఏమీ కోరలేదు. ఇన్నాళ్లకి డాడీ నాకు గోపి కావాలి అని అడిగింది. కాదనలేకపోయాను. అదిగో కాబోయే పెళ్లి కొడుకు. ఈ ఇంటికి కాబోయే అల్లుడు కూడా వచ్చాడు. మీరంతా మాట్లాడుకుని పెళ్లి ఎక్కడ చేయాలి, ఎలా చేయాలనేది ప్లాన్ చేసినా చెప్పండి. వస్తుందా? సార్. నా రూమ్ కి కొంచెం కాఫీ పంపిస్తావా? అలాగే సార్. తారా, కంగ్రాచులేట్ చేయవా నా కాబోయే శ్రీవారిని? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. గోపి, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నాకు పనుందండి, నేను వెళ్తాను. గోపి, నేను చెప్పేది విను. వినానండి. అయితే ఈ పెళ్ళి ఆపొద్దా? ఆపుతారా? ఆపుదామనే వచ్చాను. వద్దంటే నేను వెళ్ళిపోతాను. రండి. సారీ సారీ సారీ, నన్ను క్షమించండి. తప్పంతా నాదే. మళ్ళీ మీరు నన్ను ఎక్కడ భయపెడతారో అన్న భయంతో. సరే, ఇప్పుడు అవన్నీ కాదు, నేను చెప్పేది విను. ఇవి తీసుకో. ఎందుకండి? చెప్పింది విను, తీసుకో. మీరు చెప్తేనే తీసుకుంటాను. పెళ్ళి ఆపాలా వద్దా? ఆపాలి. తీసుకో. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఆవిడ కూడా సృజన గారిని పెళ్లి చేసుకోమని చెప్పిందాక? లేదు, వీడు నా దగ్గర ఏదో దాస్తున్నాడు.
ఎలాగైనా అదేంటో కనుక్కోవాలి. మరి రేపు నీ ఎంగేజ్మెంట్ కదా, ఇప్పుడు ఎక్కడికి? అందుకే వెళ్ళిపోతున్నానక్క. ఎక్కడికి? తెలీదు. ఏమైంది? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదక్క. ఈ విషయాన్ని నేను సృజన గారికి చెప్పాను, ఆదిత్య గారికి కూడా మీ ముందే చెప్పానుగా. కానీ మీరందరూ కలిసి నన్ను ఒప్పించారు. కానీ నాకెందుకో తప్పనిపించింది. ఆ తప్పు చేయకూడదనే తప్పించుకొచ్చేశాను. తప్పు జరగకూడదని వచ్చేసావు. ఒకవేళ అక్కడ జరగరాని తప్పు జరిగితే ఏం జరుగుతుందక్క? నేను లేకపోయేసరికి పెళ్ళి ఆగిపోతుంది, అంతే కదా. వీడిని వెళ్ళనివ్వకూడదు. వీడు వెళ్ళిపోతే నేను అనుకున్నది జరగదు. వీడిని ఎలాగైనా వెనక్కి తీసుకెళ్ళాలి. అదే పెళ్ళి ఆగిపోయిందనే బాధలో సృజన గారు ఏమైనా చేసుకుంటే? అసలే భార్య పోయిన బాధలో ఉన్న ఆదిత్య గారు ఇప్పుడు కూతురు కూడా దూరమైందనే బాధతో ఆయన ఏమైనా చేసుకుంటే? నేను అంత జాగ్రత్తగా అంత ప్రేమగా చూసుకున్న వాళ్ళకి నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? అయ్యో, నేనంత ఆలోచించలేదక్క. నా వల్ల వాళ్ళకి ఏం జరగకూడదు. ఏం కాకూడదంటే నువ్వు నాతో పాటు రావాలి, ఈ పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటానక్క, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నా జీవితం ఏమైనా పర్వాలేదు, నా వల్ల వాళ్ళకి ఏమీ కాకూడదు. చెప్పండి. మీరు స్టార్ట్ చేయండి. సార్ వేరే టెన్షన్లో ఉన్నారు. మీరు స్టార్ట్ చేయండి. నేను పోస్ట్ లంచ్లో మిమ్మల్ని కలుస్తాను. ఎవరు? గోపీనా? గోపియా? గోపి నాకెందుకు ఫోన్ చేస్తాడు? మన సైట్ ఇంజనీర్, బి బ్లాక్లో వర్క్ ఈ రోజు నుంచే స్టార్ట్ అంట. ఆదిత్య సార్ వస్తారా అని అడుగుతున్నారు. డాడ్, అసలు గోపి ఏమయ్యాడు? గోపికి ఏమైనా అయ్యి ఉంటుందంటారా? తనకేం కాదమ్మా, నువ్వేం కంగారు పడకు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే గోపిని ఎక్కడున్నా ట్రేస్ చేస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను నేను? గోపి మళ్ళీ తిరిగొస్తే సృజనతో గోపి పెళ్లి కన్ఫర్మ్. దీన్ని ఎలాగైనా ఆపాలి. సార్, ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ వద్దు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు.
పర్లేదు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఎవరో ఒకళ్ళు చెప్పండి. నువ్వు చెప్పు. ఓకే, నేను చెప్తా. అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు సార్. మనం జస్ట్ ఈ ఇంట్లోనే కాకుండా అన్ని చోట్ల వెతుకుదాం, అట్లీస్ట్ ఈవినింగ్ వరకు. అప్పటికి గోపి కనబడకపోతే మీరన్నట్టు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. దట్స్ ఏ గుడ్ ఐడియా. ముందు ఇల్లంతా మరొకసారి వెతుకుదాం. కనబడకపోతే ఒకరు ఆఫీస్కి, ఇంకొకరు సైట్కి, ఇలా మన ప్లేసెస్ అన్ని వెతుకుదాం. సరే. సరే, మీ ఇద్దరు పైన వెతకండి. పదండి. ఏయ్, ఎక్కడికి? గోపిని వెతకడానికి. ఈ పెళ్ళాగడం నీకు ఇష్టం లేదా? అంటే గోపిని నేను దాచలా, జస్ట్ ఇక్కడి నుంచి పంపించేశాను. ఎక్కడికి? ఇక్కడి నుంచి దూరంగా. అంటే మళ్ళీ రాడా? నేను చెప్పేంత వరకు. నువ్వు సూపర్. అమ్మవారు ఆడవాళ్ల రూపంలో మన మధ్య తిరుగుతారు అంటే ఏమో అనుకున్నాను, కానీ అది నిజమే. ఏది, ఒకసారి నీ కాళ్ళు చూపించు. అంతా చూశాను, ఎక్కడ కనిపించలేదు. మీకు కనిపించాడా? ఆహా. వసుదా, గోపి కనిపించాడా? అన్నయ్య నన్ను చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా చూసుకునేవాడు. నాకు కావాల్సిందేదైనా నాన్నతో గొడవ పడి మరీ నా ముందు ఉంచేవాడు. అలాంటిది తనకిష్టం లేకుండా తన ఆఫీసులో ఒక సాధారణ ఎంప్లాయీని పెళ్లి చేసుకున్నానని మొదటిసారి నా మీద కోపడ్డాడు. వదిలే అన్నాడు. వదులుకోలేను అన్నాను. బయటికి పో అన్నాడు. ఆయనతో కలిసి వచ్చేశాను. కోపంలో ఉన్నాడు. అది తగ్గాక తనే వస్తాడు, మా ప్రేమను అంగీకరిస్తాడు అనుకున్నాను. మా నాన్న చనిపోయారని తెలిసింది. ఆఖరి చూపు కోసం వెళ్ళాను. మా నాన్న చావుకి కారణం నేనేనని
శ్రీకర్ వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకోవడం వల్లే మా నాన్న చనిపోయాడని మా వదిన నన్ను నానా మాటలు అంది. బాధనిపించింది. అర్థం చేసుకుంటాడని అన్నయ్య వైపు చూసా. నా ముఖమే చూడ్డానికి ఇష్టం లేనట్టు తల తిప్పుకున్నాడు. అక్కడ ఉండాలనిపించలేదు, వచ్చేశాను. తన వల్లే నా కుటుంబం నాకు దూరం అయిందని శ్రీకర్ వాళ్ళ నాన్న చాలా బాధపడ్డారు. ఆ బాధతోని ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. శ్రీకర్ పుట్టిన సంవత్సరానికే ఆయన కూడా అమ్మా సారీ అమ్మా, ఏదో ఆవేశంలో, అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఈ బాధ ఇప్పటిది కాదమ్మా. 28 ఏళ్లుగా మోస్తూనే ఉన్నాను. అన్నయ్యని ఒక్కసారైనా చూడాలని, ఆయన్ని కలవాలని, శ్రీకర్ని తన మేనలుడుగా పరిచయం చేసి ఆయన చేతుల్లోనే కన్ను ముయ్యాలని. తప్పమ్మా, అలా మాట్లాడకండి, మీకేం కాదు. ఏంటి, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అది నాకు ఇష్టం లేదు. నా మేనకోడలు ఇన్ని కోట్లకి యువరాణి ఎవరో అనామకుడిని పెళ్లి చేసుకుంటుంటే నాకెలా నచ్చుతుంది చెప్పు. కానీ నువ్వు ఇలాగే ఉన్నావనుకో, నీ పోస్ట్ ఊస్ట్ అవుతుంది. అర్థం కాలేదు కదా? ఎక్స్ప్రెషన్కి స్పెల్లింగే కాదు, మీనింగ్ కూడా తెలియని నాకే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసింది అంటే వాళ్ళకి తెలీదా? తెలిసిందనుకో, నా పెళ్లి నీకు ఇష్టం లేదా అంటే జడ్జ్ చేస్తున్నావని కోపంతో నీ సీట్ కింద బాంబు పెడుతుంది సృజన. నువ్వు రోడ్డు మీద పడతావు. అందుకే మనసులో ఏమున్నా ముఖాన నవ్వేసుకొని ఒంట్లో ఉత్సాహాన్ని దింపుకొని ఈ ఉత్సాహాన్ని కళ్ళప్పగించి చూడాలన్నమాట. ఏంటి సార్ ఏదో మాట్లాడుతున్నారు? నీ గురించే గోపి. ఎవరైనా తంతె బూరెల బుట్లో పడతారు, నువ్వు ఏకంగా రసగుల్లాల బేసిన్లో పడ్డావు. మీకు అలా అనిపిస్తుందా? అలా వెళ్ళిపోతే ఎలా? ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చి కిందకి వెళ్దాం. ఇప్పుడు వెళ్దాం. మా సృజన అందానికి అందంలా ఉంటుంది. అందులోనూ ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి అందానికే అందం, అందానికే అందం డబుల్ ట్రిపుల్ అయ్యి చాలా అంటే చాలా అందంగా ఉంది. ఏంటి మీరు సృజనకి దృష్టి పెట్టేలా ఉన్నారు? ఆ దిష్టి చుక్కేం సరిపోతుంది మా సృజన అందానికి. చాలా కడుపు నిండిపోయింది, ఇంకా పొగిడేస్తే వామిట్ వస్తుంది. ఏంటి, పెళ్లి కాకుండానే అప్పుడే? మా సృజన చాలా ఫాస్ట్. పోతా నువ్వు. ఇంకా చాలండి, టైం అవుతుంది, తీసుకెళ్దాం పదండి. రా. మంత్రులు గారు అంతా సిద్ధమేనా? అంతా రెడీయేనండి. అమ్మాయి అబ్బాయి వస్తే పిలుస్తానండి. అమ్మా సృజన,
అన్నీ కలిసి వస్తే అదృష్టం అనేది అయస్కాంతంలా అతుక్కుంటుంది అంటే ఏదో అనుకున్నాను. ఇలాంటి అదృష్టం అప్పట్లో ఆ 23వ పులకేశి రాజుకి, ఆ తర్వాత నీకే పట్టింది. శ్రీకర్, తారా ఎక్కడా? నేను చూసొస్తాను. అమ్మా, లేదమ్మా, నాకు తెలుస్తోంది. నా అనారోగ్యం నన్ను కొంచెం కొంచెంగా తినేస్తోంది. నేను చావుకి దగ్గరవుతున్నాను. అయ్యో అమ్మా, ఆల్రెడీ నేను చెప్పాను కదా, నీకేం కాదు, నేనున్నాను కదా, మీరేం బాధపడకండి. నా బాధ నేను చనిపోతానని కాదమ్మా, నేను అన్నయ్యని చూడకుండా శ్రీకర్ని తన మేనల్లుడిగా పరిచయం చేయకుండానే చనిపోతానని. అయ్యో అమ్మా, మీకేం కాదమ్మా. మీరు శ్రీకర్కి మాత్రమే కాదు, నాకు కూడా అమ్మ లాంటి వారు. మీ కోరిక నేను తీరుస్తాను. రండమ్మా, రండమ్మా. ఎక్కడికమ్మా? మీ అన్నయ్యని చూడ్డానికి.